స్పిరిచువాలిటీలో ఉండే ఆర్టికల్స్, పబ్లికేషన్స్ ఎక్కడో ఒక ఫ్లేవర్ ఆఫ్ నమ్మకం ఉంటుంది. సైన్స్లోకి వచ్చేసరికి పరికరము, చూడడము ఉంటాయి. ఈ రెండింటిని కలపకూడదు. ఈ రెండు దే ఆర్ ప్యారలల్ వింగ్స్. నీకు కోట్ల రూపాయల డబ్బులున్నా ఎక్కడైనా ఒక చిన్న హెల్త్ ప్రాబ్లమో, లేకపోతే ఆ రోజు మోషన్స్ అవ్వడమో, కాళ్ళు నొప్పులు ఉంటే ఫీలింగ్ ఈజ్ నాట్ గుడ్. నువ్వు ఎంత చెప్పినా ఫీలింగ్ ఈజ్ నాట్ గుడ్. ఆ ఫీలింగ్ భగవంతుడు. నీకు మెటీరియలిస్టిక్ థింగ్స్, సైన్స్ నీకు చూపించాలనుకున్నది, ప్రూవ్ చేయాలనుకున్నది ఇస్ డిఫరెంట్. ఇప్పుడు రెండింటినీ కలిపే ప్రయత్నం మేము చేస్తున్నాం. మేము వీఆర్ డూయింగ్. ఓకే, ఇలా ప్రూవ్ చెయ్యాలి అనుకుంటే ఎలా అని, ఓకే, దాన్ని క్వాంటిఫై చేసే ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఇంకా లాంగ్ వే, చాలా రీసెర్చ్ జరగాలి. అందరూ ఓపెన్ మైండ్ అవ్వాలంటున్నా. ఒక హైపోథసిస్ పెట్టుకుని ఎందుకు నమ్మకూడదు? నువ్వు అది నమ్మినప్పుడు నేను ఇది ఎందుకు నమ్మకూడదు? ఎవరు కాంట్రవర్సీ ఎందుకు పెట్టుకోవాలి అని ఉంటే ఐ థింక్ వీ విల్ మూవ్ ఫాస్టర్. అది ఎందుకో ఐ జస్ట్ డోంట్ నో వై ఇట్ హ్యాపెన్. ఎంతసేపు నేను అన్నదే గెలవాలి కాబట్టి అది నాలెడ్జ్ కుండే కర్మ. అది కొంచెం నాలెడ్జ్ రాగానే నాకే తెలిసింది అనే వచ్చేస్తుంది. అది సైన్స్ వాళ్ళకి వస్తుంది, స్పిరిచువల్ వాళ్ళకి వస్తుంది. స్పిరిచువల్ వాళ్ళు కొంచెం 4 మెడిటేషన్ చేయగానే, కాస్త మూలాధార చక్రం వైబ్రేట్ అవగానే, నా అంత తోడు లేడు, నాకు దేవుడు పక్కింటోడు వచ్చి అయిపోయాడు అనే ఫీలింగ్ వస్తుంది. స్పిరిచువల్ ఈగో